నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. సార్, కుబేరా సంబంధించి అప్డేట్ అయితే వచ్చేసింది. 20వ తారీఖు రిలీజ్ కాబోయే సినిమాకి సంబంధించి కొంత అప్డేట్ వచ్చింది. సో ఏంటి అప్డేట్, ఏంటి విశేషాలు అంటే ఏం చెప్తారు? అంతకు ముందు ఒక పాట రిలీజ్ అయింది, ఇప్పుడు ఒక పాట రష్మిక మందన మీద. ఈ పాట ఒక సరదాగా సాగే పాట. అందుకితం ఉన్న పాట కొద్దిగా సీరియస్గా వెళ్ళే పాట అయితే ఇది ఒక సరదా పాటగా చెప్పాల్సి ఉంటుంది. చిలిపిగా పాట, సింగిల్ లైఫ్ సూపర్ యార్ అంటూ మరి అమ్మాయిలందరూ కలిపి రష్మికని ఆట పట్టించేలాగా ఈ పాట అయితే ఉంది. పాట హిట్. ఇంకొకటి ఏంటంటే సినిమా 20వ తారీఖే కాబట్టి రిలీజు. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి అయిపోయినాయి. ఒక 4000 స్క్రీన్స్లో ఈ సినిమా, అంటే 4000 థియేటర్లో సినిమా రిలీజ్ కాబోతున్నట్టుగా మనకున్న సమాచారం అండి. అయితే శేఖర్ కమ్ల గారికి సాధారణంగా మనం చూసుకుంటే ఇంత పెద్ద ఎత్తున ఇంత భారీ బడ్జెట్ మూవీ అనేది ఇప్పటిదాకా లేదు. సో ఈ మూవీకి సరిగ్గా న్యాయం చేయగలుగుతారనుకుంటున్నారా? 100%. ఇప్పుడున్న సినిమాల్లో బజ్ ఉన్న సినిమా ఏది అంటే కుబేరా చెప్పాలి. ఈ నెలలో హరిహర వీరమలు వచ్చి ఉంటే అది వేరే విషయం. ఆ సినిమా వాయిదా పడింది కాబట్టి ఈ సినిమా మీద బజ్ ఉంది. ఇంకోటి ఏంటంటే రేర్ కాంబినేషన్, నాగార్జున గారు, ధనుష్, రష్మిక మందన్న, ఈ ముగ్గురు కాంబినేషన్ ఒక రేర్ కాంబినేషన్ అని చెప్పాలి. పైగా ఈ సినిమాకి సంబంధించి సెన్సార్ రిపోర్ట్స్ ఏంటంటే సినిమా సూపర్గా ఉంది అనే టాక్ అయితే బయటకు వచ్చింది. సెన్సార్ పరంగా చూసుకుంటే క్లైమాక్స్ అయితే ఎదిరిపోయిందని చెప్పి అంటున్నారు. ఈ నిడివి విషయానికి వచ్చేసరికి 3 గంటల 10 నిమిషాల పైచీలకు నిడివి ఉన్నట్టుగా సమాచారం. ఒక 20 నిమిషాలు కట్ చేసి 2 గంటల 55 నిమిషాలకే ఇది కుదించారనేది ఒక సమాచారం అండి. సాధారణ ఈ మధ్యకాలంలో చూసుకుంటే 3 గంటలకి అటు ఇటుగా ఉండేటువంటి, అంటే చాలా పెద్ద డ్యూరేషన్లోనే వస్తున్న సినిమాలు. సో ఇది మంచిదంటారా లేదా ఏంటి అంటారు? అంటే కంటెంట్ ఉంటే నిడివి ఎంత ఉన్నా పర్లేదండి, ఇది జనం చూస్తారు. ఒక్కోసారి ల్యాగ్ అనిపించింది అనుకోండి, మళ్ళీ తర్వాత కట్ చేసి, అంటే ఒకసారి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కట్ చేస్తే అదొక ఇది అవుతుంది. సినిమా హిట్ అయిన తర్వాత అదనంగా సీన్స్ యాడ్ చేయొచ్చు, అప్పుడు బాగానే ఉంటుంది. అది పుష్ప సంబంధించిన విషయంలో అట్టే జరిగింది. అందుకని ముందే క్రిస్పీగా సినిమాని ఎడిట్ చేసుకుని రిలీజ్ చేస్తే ఖచ్చితంగా మంచి సినిమా అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. కుబేరా టైటిల్లోనే ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉంది. ఒక రేర్ కాంబినేషను, శేఖర్ కమ్ల డైరెక్షను, డిఎస్పి మ్యూజిక్, ఇవన్నీ కూడా ఈ సినిమా ప్లస్ పాయింటే. అయితే మనం చూసుకుంటే ఫస్ట్ సింగిల్ ఏదైతే ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు అప్పుడే అంచనాలు మాత్రం భారీగా పెరిగిపోయాయి. ఎందుకంటే నాగార్జున గారు మల్టీ స్టార్ సినిమాలు గతంలో ఎన్నో చేసినా సరే ఈ సినిమాలో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ చూసినా చాలా విచిత్రంగా ఉంటుంది. అది కాక ఏంటి అనేది కూడా గెస్ట్ చేయలేని పరిస్థితి. సో ఒక మిలీనియరా, లేదంటే ఒక నార్మల్ పర్సనా, లేదంటే ఎందుకని ధనుష్కి నాగార్జున మధ్యలో ఏం జరుగుతుంది, నాగార్జునని చంపబోవడానికి ఎందుకని ధనుష్ వస్తాడు, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటే నిజంగా ఒక క్యూరియాసిటీ అయితే పెరుగుతూ వస్తుంది. ఎందుకు శేఖర్ కమ్ల గారికి ఈ ఆలోచన వచ్చింది, ఈ కాంబినేషన్ ఎందుకు అనుకున్నారంటే ఏం చెప్తారు? అంటే ఈ తరహా కథాంశాలు ఏంటంటే హిట్ కాంబినేషన్ అంటాం. ఒక హిట్ ఫార్ములాగా చెప్పుకోవాలంటే ఒక ఫాంటసీ లోకంలోకి మనం వెళ్తే ఆటోమేటిక్గా జనాలకు నచ్చుద్దండి. ఇప్పుడు అత్తారింటి దారే సినిమా ఉంది, ఒక మంచి మిలీనీరు, అతను వెళ్ళిపోయి మేనత్త గారింటికి వెళ్ళటానికి రావటం, ఆ సన్నివేశాలు, అది ఒక విధంగా చెప్పాలంటే ఊహాజనితమైన ప్రపంచం అది. అట్లాగే మన చిన్నప్పుడు ఏంటంటే లక్షాధికారి సినిమా తీశారు. అప్పుడు మన ఎన్టీ రామారావు గారు వాళ్ళ టైంలో లక్షాధికారి సినిమా వచ్చింది. అప్పట్లో లక్షాధికారి అని గొప్ప. ఇప్పుడు చేయాలంటే మిలీనియర్ అని చెప్పాలి, లేదా కుబేర్ అని చెప్పాలి. ఏమీ లేనివాడు కుబేరుడు అయిపోతే అది ఒక ఫాంటసీ ప్రపంచం. ఇప్పుడు ఛాలెంజ్ అనే సినిమా ఉంది చిరంజీవి గారిది. దాంట్లో ఏంటంటే నిరుద్యోగి ఉద్యోగం కోసం వెళ్తే అవమానిస్తాడు రావుగోపాలరావు. 5 సంవత్సరాల్లో నేను 50 లక్షలు సంపాదిస్తాను, అది చట్టబద్ధంగా సంపాదించాలంటాడు. ఛాలెంజ్ చేసి సంపాదిస్తాడు. అలాంటి జనాలకి ఏమవుతుంది, నచ్చుతాయండి. ఇప్పుడు బిచ్చగాడి సినిమా ఉంది, బాగా ధనవంతుడు బిచ్చగాడిగా మారిపోయే సినిమా. అది మరి చూసే వాళ్ళకి కూడా థ్రిల్ ఉంటుంది. అమ్మ సెంటిమెంట్తో చేశారు, బిచ్చగాడు పెద్ద హిట్ అయింది. ఈ సినిమాకి వచ్చేసరికి నేను అనుకోవడం ఏంటంటే బిచ్చగాడు తనకు జరిగిన అవమానం తీర్చుకోవడం కోసం కుబేరుడిగా ఎలా మారాడు అనేది ఒక లైన్ అనుకుంటున్నాను నేను. ఆ లైన్లో వెళ్ళుంటాడు బహుశా, నేను అనుకోవటం శేఖర్ కమ్ముల. ఎందుకంటే అది కూడా అంతే కదా, ఒక బిచ్చగాడు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే మన గతంలో వార్తలు వచ్చినాయి. గతంలో ఏంటంటే పూర్వం రాజులు తన కొడుకు రాజ్యాధికారిని అప్పచెప్పాలని దేశదిమ్మరిగా పంపించేవాడు. అనామకుడిగా ఒక అజ్ఞాతవాసిగా బయటికి వెళ్ళిపోయి నాలెడ్జ్ పెంచుకుంటూ వచ్చిన తర్వాత పట్టాభిషేకం చేసేవాళ్ళు. ఆ తరహాలోనే కొంతమంది కుబేరులు తమ పిల్లల్ని బేకరీలు పనిచేసేవాడు గాను వాటిలో కథనాలు వచ్చినాయి చాలా. అదొక మంచి లైన్ అది. అట్లా పనిచేసి అమాంతం నేను ధనవంతులని చెప్పడం కూడా ఎలాంటి పాయింట్ ఏంటంటే జనాలకి లేకపోతే ప్రేక్షకులకి బాగా నచ్చే పాయింట్ అది. ఇందులో కూడా ఆ తరహాలోనే నాగార్జునకి ధనుష్ ఏమవుతాడు, ఇద్దరి మధ్యన క్లాషెస్ ఏంటి
అనేది ఈ సినిమాలో మనం తెర మీద చూడాల్సింది. తప్పితే లైన్ అయితే అది కుబేరుడు అని పెట్టారంటేనే ఏమీ లేనివాడు కుబేరుడు అవటం, అది కాన్సెప్ట్లో వెళ్ళి ఉండే సినిమా. అయితే గతంలో కూడా మనం చూస్తే ఇలాంటి సినిమాలు ఎక్కువగా మనం సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సినిమాలు చూస్తే మనకు అది అరుణాచలం కావచ్చు, నరసింహ కావచ్చు, వద్దంటే డబ్బు అనే సినిమా. సో అన్ని కూడా సినిమాలు అలాంటి కోవలోకి, బాబాయ్ అబ్బాయి అనే సినిమా, సో నరసింహ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా. సో ఎలా చూడాలంటారు? సో అలాంటి లైనప్ అనుకోవచ్చు అంటారు ఇప్పుడు ఈ సినిమా? అలాంటి లైనప్ అది మాక్సిమం గ్యారంటీ అనమాట. కొన్ని సినిమాలు ఏంటంటే కొన్ని కథలు ఖచ్చితంగా హిట్ అయితే తీరుతుంది ఈ కాన్సెప్ట్ అనుకున్న వాళ్ళకి. ఎందుకంటే జనాలు ఏంటంటే సగటు ప్రేక్షకుడు తను సాధించలేనిది తెర మీద చూసుకుని సంతృప్తి చెందుతాడు. ఎంతో సంపాదించాలనుకుంటే ఎక్కడో పట్టణాలకు వస్తారు, సాధించలేరు. సాధించకపోయినా సినిమా చూస్తే వాళ్ళు కూడా ఇన్స్పైర్ కలుగుతుంది, పట్టుదల కలుగుతుంది. అలా ముందుకెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. నేను అనుకోవడం అలా తరహాలో ఒక లైన్ తీసుకుని ఇది కథను డెవలప్ చేసుకున్నారేమో అనిపిస్తుంది నాకైతే. అయితే ఏదైతే మనకు చూసుకుంటే శేఖర్ కమల గారికి ఇది ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కింద చూడొచ్చు అంటారా? ఖచ్చితంగా 3 భాషలో రిలీజ్ అవుతున్న సినిమా ఇది. ఎందుకంటే శేఖర్ కమల్ అనగానే మనకి డాలర్ డ్రీమ్స్ గుర్తుకొస్తూ ఉంటాయి. స్టార్టింగ్లో ఏంటంటే అమెరికా కళలు, డాలర్ కళల నుంచి వచ్చిన వ్యక్తి. తర్వాత ఆనంద్ కాఫీ లాంటి సినిమా అంటూ ఆనంద్తో ఒక మంచి సెన్సేషన్ చేశాడు. తర్వాత రానాతో మరి లీడర్ సినిమా అద్భుతమైన సినిమాగా చెప్పాలి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కానీ, ల్యాబ్ డేస్ కానీ ఇట్లా చూసుకున్నట్టయితే ఆయన గ్రాఫ్ అంతా కూడా అలాగే ఉంటుంది. కనీసం ఈ సినిమా ఖచ్చితంగా మన సాయి పల్లవితో తీసిన సినిమాలు కానీ, లవ్ స్టోరీ కానీ ఇవన్నీ కూడా మంచి సినిమాలు. శేఖర్ కమల ఏది చేసినా కానీ చాలా జాగ్రత్తగా చేస్తారు కాబట్టి మినిమం గ్యారంటీ డైరెక్టర్గా చెప్పొచ్చు. అయితే నాగార్జున గారికి ఈ మధ్య కాలంలో సరైన హిట్స్ లేవు. సో ఖచ్చితంగా ఒక పెద్ద భారీ హిట్ మాత్రం తన ఖాతాలో వేసుకోబోతున్నారా అంటే ఏమంటారు? ఈ సినిమాతో కుబేరతో సంక్రాంతికి ఏమో వెంకటేష్కి ఒక లైఫ్ వచ్చిందని చెప్పాలి. సంక్రాంతికి వస్తున్న సినిమా ఇప్పుడు మరి 6 నెలలు అయిపోయిన తర్వాత మరి రెండో ద్వితీయార్థం స్టార్ట్ అవ్వే టైంలో నాగార్జున గారికి కుబేరతో మంచి మళ్ళీ ఒక రీఎంట్రీ లాగా, సెకండ్ ఇన్నింగ్స్ లాగా మనం భావించవచ్చు అనిపిస్తుంది. దాని తర్వాత వచ్చే కూలీ కానీ ఆ సినిమా లైనప్ అంతా కూడా నాగార్జున గారికి అలాగే ఉంది. సో చూద్దాం సార్, మొత్తానికి 20వ తారీఖు రిలీజ్ కాబోయే ఈ సినిమా అత్యంత భారీ హిట్ కొట్టాలని కోరుకుందాం. నమస్తే.